హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కుమ్మేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కూకట్పల్లితో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్, హైత్ నగర్లో వాన పడుతోంది. హైదరాబాద్లో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కుండపోత వానతో మరోసారి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాత్రి నుంచి కురిసిన వర్షం నుంచి తేరుకోకముందే మరోసారి ముంపు ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. భారీ వర్షంతో హైదరాబాద్ వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. కుండపోత వానతో నగరం స్తంభించిపోయింది. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట నుంచి మాధాపూర్ వరకు, బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు, మెహదీపట్నం నుంచి రాయదుర్గం వరకు కూడా వాహనాలు నిలిచిపోయాయి. సచివాలయం, ట్యాంక్ బండ్ ప్రాంతంలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ ప్రెజెంట్ సచివాలయం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, సచివాలయం, ట్యాంక్ బండ్ ప్రాంతంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. సో కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ఉదయం నుంచి చాలా ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. సాయంత్రం దాదాపుగా 3 గంటల నుంచే కూడా వాతావరణంలో పూర్తిగా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం అయితే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న రాత్రితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త కొంచెం తక్కువగానే వర్షపాతం నమోదైంది. నిన్న ముషిరాబాద్లో ఒక్క గంటలోనే దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పుడు ప్రస్తుతం కురిసిన వర్షపాతం ప్రకారం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా వర్షపాతం కురిసినట్టుగా కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే భారీగా రోడ్ల మీద వరద నీరంతా కూడా చేరిపోయింది. డ్రైనేజీలు అన్నీ కూడా పొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి కురిసిన వర్షంకి సంబంధించిన వరద నీరు ఇంకా వెళ్ళిపోకముందే మళ్ళీ ఈరోజు కురిసిన భారీ వర్షం, ఇప్పుడు కాసేపటి క్రితమే కురిసిన భారీ వర్షం ఏదైతుందో భారీ వర్షానికి నగర వ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్కూళ్ళు, కాలేజీలతో పాటు వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా మూసేసి ఇంటికి వెళ్తున్న సందర్భం. ఇప్పుడు ఖచ్చితంగా ఈ సమయంలోనే రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ మయమైన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ట్రాఫిక్తో పాటుగా ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరుచున్నాయో తెలియక కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు కొంత జాగ్రత్తగా వాహనాలను డ్రైవ్ చేయాల్సి అని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా ఈ వాతావరణం ఈ విధంగానే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక 2-3 గంటల్లో కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షం కారణంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని ముఖ్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, ఇటు అమీర్పేట్ వైపు చూసుకున్నట్లయితే అమీర్పేట్ కావచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నాంపల్లి ఏరియా, ఈ ఏరియాలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తార్నాక ఫ్లైఓవర్ దగ్గర పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పక్కనే ఉన్న సెక్రటేరియట్ పక్కనే ఉన్న తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైన పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. అదేవిధంగా కింది ప్రాంతంలో కింద జిహెచ్ఎంసీకి వెళ్ళే రూట్ కావచ్చు, ట్యాంక్ బండ్కి వెళ్ళే రూట్ కావచ్చు, ఇటు లగ్డీ కప్పులు కావచ్చు, ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన ప్రాంతాలుగా చెప్పుకుంటున్న ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షం కురిసింది, కాసేపటి క్రితమే వర్షం తెరిపించిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే 2-3 గంటలలో కూడా మళ్ళీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు హైడ్రా నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. నిన్న 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇప్పుడు దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని ఏవైనా కీలక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురియడంతో ఆ నీరంతా కూడా ఇప్పటికే రోడ్ల మీద స్టాగ్నేట్ అయిపోయింది. ఆ స్టాగ్నేట్ అయిన వాటర్ అన్నింటినీ కూడా
తొలగించే ప్రయత్నం ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సిబ్బంది చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో హైడ్రాకు జిహెచ్ఎంసీకి కోఆర్డినేషన్ లేక కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. గతంలో ఈ ప్రాంతాలు ఇక్కడ ఎక్కడైతే నీరైతే నిలిచిపోయిందో ఆ నీటిని తొలగించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నాలు చేసేవారు. కానీ ఇప్పుడు హైడ్రాకు పనులు అప్పగించడంతో కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. ఇవే కాకుండా కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సమస్య కూడా ఏర్పడిన కూడా తెలుస్తుంది. ఎందుకంటే చెట్లు కూడా విరిగి పడిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని చెట్ల కొమ్మలు కరెంటు స్తంభాల మీద విరిగి పడడం కావచ్చు, లేకపోతే ఇతర పనుల కారణంగా పూర్తిగా కరెంటుకి అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ రాబోయే 2-3 గంటల పాటు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నగర ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. సాధ్యమైనంత తొందరగా ఇళ్లకు చేరుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తుంది. రాబోయే 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల వారిని కూడా అప్రమత్తం చేసింది. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేసింది. చాలా వరకు నీటిని సాఫీగా డ్రైనేజీలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉండడం, వాటిని చూసుకోకుండా సామాన్య ప్రజలు నడుచుకుంటూ వెళ్ళడం కానీ లేకపోతే వాహనాలు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసాము. పార్షిగుట్ట ప్రాంతంలో కావచ్చు, లేకపోతే మరొక ప్రాంతంలో కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. మ్యాన్ హోల్లో పడి ఇప్పటికే దాదాపు 4 గల్లంతైన పరిస్థితి కనిపించింది. అందులో 2 మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. వలిగొండ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వలిగొండలో అక్కడ డెడ్ బాడీ లభించిన సంఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. Sudhir, thank you. Thanks for the live.